రైట్ లగ్గచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మణిపూర్ లక్షద్వీప్ ఘటనల కంటే లగ్గచర్ల ఘటన చిన్నదేం కాదన్నారు ఆయన. పేద గిరిజనుల బాధ కాంగ్రెస్ కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. లగ్గచర్ల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్న కేటీఆర్, విధ్వంసం జరిగితేనే స్పందిస్తారా లేకపోతే పట్టించుకోరా అంటూ ఫైర్ అయ్యారు. లగ్గచర్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వారి కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేటీఆర్ లగ్గచర్ల బాధితులకు మద్దతుగా నిలిచారు. తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంత్రిత పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు. 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు, పట్టించుకోలేదు. 60-70 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి మా మొక్కాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈ రోజు మా మీద కేసులు పెట్టి 30 పైచిలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు. మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు, ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితిలో లేవా? ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. రైట్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల కంటే ఫార్మా కంపెనీల ముఖ్యమా అని మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ ను ప్రశ్నించారు. ఇవాళ సంగారెడ్డి సెంట్రల్ జైల్లో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన లగచర్ల రైతులతో ఈటెల రాజేందర్ డీకేఆర్ ను ములాఖత్ అయ్యారు. ఫార్మా కంపెనీకి తమ భూములు ఇవ్వబోమంటూ గత 8 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని డీకేఆర్ తెలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటామంటే రైతులు ఆగ్రహించారన్నారు. లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆగ్రహంతో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా గ్రామంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఆ రోజు 12వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ మరి ఇతర అధికారులతో కలిసి అక్కడికి పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఫార్మా కంపెనీ నేపథ్యంలో వాళ్ళు అనేక నెలలుగా, దాదాపు 8 నెలలుగా అక్కడ ధర్నాలు, దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని, మా భూములు ఇయ్యమని లగచర్ల బాధితులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. బాధితులపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారి స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు. వందల మంది పోలీసులతో దుర్మార్గంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా గొడ్డును కొట్టినట్టు కొట్టారని ఆరోపించారు. కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా వెనుకబడిన కొడంగల్ను అభివృద్ధి చేస్తారనుకుని రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ, ఒక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టిన 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడ్డారో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 3వ డిమాండు, ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం, ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా 3 తరాలు కాదు, 100 సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళన్న మాట ఏంటంటే, మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా
బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ వత్తాసు పలికిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందన్న బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు కోతారు, అవ జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎం మారిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో తదితరం అన్నాడు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని, ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలోనూ ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తండ్రి, కొడుకు, కూతురే మిగులుతారని, చివరికి అల్లుడు కూడా ఉండడని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. రేవంత్ హయాంలోనే రాష్ట్రంలోనే అభివృద్ధి జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా దామోదర రాజు నరసింహ, జగ్గారెడ్డి, నీలం మధు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి, కొడుకులు, బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుంది అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం, 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగ్గారెడ్డి గారు అభయం ఇచ్చినారు. దామన నేతృత్వంలో లోకల్ బాడీస్ అంతా కూడా గెలుస్తామని. ఇది ఇందిరా గాంధీ జిల్లా. ఈ జిల్లాలో లోకల్ బడిలో మెజార్టీ స్థానాలు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. మనమంతా కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు లైన్ క్లియర్ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ నుంచి ప్రధాన నగరాలకు సర్వీసులుంటాయని తెలిపారు. హైదరాబాద్ టు వరంగల్ రోడ్డు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ గాని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ గాని, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకుని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 year లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 year కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మాకు కోఆపరేట్ చేసినందుకు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10 నెలల కాలంలోనే వేలాదిగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాలకు కనిపించడం లేదా అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వరంగల్ జిల్లాకి సంబంధించిన అనేక అంశాల విషయంలో కార్యక్రమం తీసుకొని చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, ఎయిర్పోర్ట్ వస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది. ఈనాడు వరంగల్ జిల్లానే కాదు, చుట్టుప్రక్కల ఉన్న అన్ని జిల్లా వాసులకి రేపు ఢిల్లీకి పోవాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా, మద్రాస్ పోవాలన్నా నాయకులందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించి మాస్టర్ ప్లాన్ ఫర్ కాకతీయ డెవలప్మెంట్ ఏరియా 2041 వరకు ఈ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేస్తూ ప్రభుత్వ జీవోని ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో స్పష్టత రాకుండా గత ప్రభుత్వం ఇవాళ చేస్తున్నాం, రేపు చేస్తున్నామని చెప్పి ఏది కనీసం వాటి విషయంలో మాట్లాడకుండా ఉంటే మా ప్రభుత్వం బాధ్యత విధంగా ఈరోజు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి అర్బన్ 6 గ్యారంటీల అమలులో రేవంత్ డకోటయ్యారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలు చేయలేదన్నారు. తుర్కయాన్సెల్లో తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఏడాది కావస్తున్న విద్యార్థులకు ₹1 ఇవ్వలేదన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడం లేదని, 6 గ్యారంటీల దుకాణం బంద్ పెట్టి మూసి దుకాణం ముందట పెట్టాడని విమర్శించారు. మూసి ముసుగులో పేదల ఇల్లు కూల్చివేస్తామంటే ఊరుకోమన్న హరీష్ రావు మూసి బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని తేల్చి చెప్పారు. లోకి పోకుండా 3,800 కోట్లతో ఎస్టీపీలు పెట్టాం. అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు, ఎస్టీపీలు బంద్ పెట్టిండు, మూసీలో ఇల్లు గులగొట్టుడు పెట్టిండు, పేదోళ్ళ ఇల్లు గులగొట్టిండు. పేదోళ్ళ ఇండ్ల తెరువు పోవడం అంటేనే హిట్ వికెట్. ఆయనకైనా సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఎవడన్నా గరీబోళ్ళ తెరువు పోతాడా? నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా, నువ్వు గోదావరి నీళ్లుదే. ఇంకా ఏమన్నా ఎస్టీపీలు అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసీ అభివృద్ధి అవుతుంది. కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, మూసీ ముసుగులో పేదల ఇండ్లు గులగొట్టా అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మురికి నీరు మూసీలోకి పోకుండా 3,800 కోట్లతో ఎస్టీపీలు పెట్టాం. బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాలనలో కాంగ్రెస్, ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కామెంట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించాయన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ 2 పార్టీలు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాటలతో సంవత్సరం గడిపాడు, కోతలతో సంవత్సరం గడిపాడు, అబద్ధాలతో సంవత్సరం గడిపాడు, ప్రత్యర్థుల మీద బురదలతో సంవత్సరం గడిపాడు, ఢిల్లీకి తిరుగుతూ సంవత్సరం గడిపాడు, తెలంగాణ ప్రజల మీద ఆర్ఆర్ ట్యాక్స్ వేసి సంవత్సరం గడిపాడు, తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రాష్ట్రంలో వసూళ్లు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించి సంవత్సరం గడిపాడు. తెలంగాణకి ఏం ఒరగల, ఏ ఒక్క హామీ అమలు చేయాలా? ఈరోజు చెట్టు మీద విస్తరణలు గుర్తా ఉన్నాడు. చెట్ల మీద విస్తరణలు గుర్తేటండి పైన అది అమలు జరుగుతుందా కాదా తెలియదు. ఆయన చెప్తాడు 1,50,000 కోట్లు మూసి ప్రక్షాళన. ఎక్కడి నుంచి తెస్తావు 1,50,000 కోట్లు? ఎవరిస్తామన్నారు? నోట్లు ఏమైనా ముద్రించే మిషన్ పెట్టుకున్నాడా సెక్రటరియట్ లో? ఎందుకంటే ఎక్కడెక్కడైతే రావాలో అప్పులు కేసీఆర్ తెచ్చారు. ఏం బ్యాలెన్స్ ఉంచలే ఆయన. మొత్తం తెలంగాణ ప్రజాన్ని, తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి టీఆర్ఎస్ పార్టీ అప్పులు తెచ్చి 10 రూపాయలు ఇచ్చే దగ్గర 20 రూపాయలు తెచ్చుకున్నాడు. అప్పైన 7 లక్షలకు పైగా ఈరోజు అప్పున్నది కేసీఆర్ చేసింది.
వచ్చిన ఈ 8, 9, 10 నెలల్లో సంవత్సరంలో నేనేం తక్కువ తిన్నానా అని చెప్పి ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, అప్పు ఎట్లా తెద్దామా, ఇది ఈ ప్రభుత్వంలో అప్పులు తీసుకురావడానికే ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. మాటలతో సంవత్సరం గడిపాడు, కోతలతో సంవత్సరం గడిపాడు, అబద్ధాలతో సంవత్సరం గడిపాడు, ప్రత్యర్థుల మీద బురదలతో సంవత్సరం గడిపాడు, ఢిల్లీకి తిరుగుతూ సంవత్సరం గడిపాడు, తెలంగాణ ప్రజల మీద ఆర్ఆర్ ట్యాక్స్ వేసి సంవత్సరం గడిపాడు, తెలంగాణ ప్రజల్లో తెలంగాణ. ఇక లగచర్లలో జరిగిన ఘటనపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో జరిగిన దాడిపై కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కానీ అసలు దాడికి పాల్పడ్డ వారిలో 19 మందికి భూమి లేదని నిరూపణ అయిందన్నారు. కావాలనే ఈ ఇష్యూను కేటీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో నేరెలలో దళితులపై దాడి జరిగింది. అదే నేరెల బాధితులకు న్యాయం చేయాలని కమిషన్ ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? దళితులు గిరిజనులపైన ప్రేమ ఉన్నట్టు కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. నేరెల బాధితులకు ఎందుకు న్యాయం చేయలేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పుపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిని తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న. ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే. ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. టీఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు, అరెస్ట్ చేయొద్దు, అధికారులను కొట్టొచ్చదే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేసినారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేసినారు. ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళకి అసలు భూమి విషయమే అవసరం లేదు. ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో గాని మిడ్ మానేర్లో గాని ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈరోజు లగచర్ల లోపల కలెక్టర్పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంతం దిలీప్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్ ను అరెస్ట్ చేసినట్టు సీసీఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆసుపత్రితో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతం దిలీప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్ కు తొలి డైరెక్టర్ గా పనిచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఎక్స్ లో పెట్టిన పోస్ట్ కు సంబంధించిన కేసులో దిలీప్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రశ్నిస్తే సంఖ్యలు, నిలదీస్తే అరెస్టులు అని నియంత రాజ్యం ఇది, నిజాం రాజ్యాంగం ఇదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకొస్తారా, దిశ యాప్ కొనసాగిస్తారా లేదా అని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో చాలా లోపాలున్నాయని మంత్రి అనిత అన్నారు. దిశ చట్టం లేదు, నిర్భయ చట్టం ఉంది. నిర్భయ కింద వైసీపీ ప్రభుత్వంలో కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎందుకు నిర్మించలేదని వైసీపీ సభ్యులు నిలదీశారు. గంజాయి వినియోగం పెరగడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని మంత్రి అనిత వివరించారు. మహిళల భద్రత విషయంలో
రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బాడీ ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము. రిటర్న్ గా రాసిమ్మన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు నిర్ణయాలు వెల్లడించారు. సామాన్య భక్తులకు గంటల వ్యవధిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అలాగే తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. రాజకీయ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నిర్ణయం వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. విశాఖ శారదా పీఠం నిర్మాణం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని గుర్తించినట్టు టీటీడీ వెల్లడించింది. విశాఖ శారదా మఠం వెనక్కు తీసుకోవాలని, లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 30 గంటలు ఎవరైతే క్యూ లైన్ లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్యమతస్తులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో డంపింగ్ యాడ్ అవుతుంది. నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది. అది 3-4 నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. 20 నుంచి 30 గంటలు. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. కడపలో పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. దీంతో భయాందోళనకు గురైన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు కడప మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పరామర్శించి పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా సీఎం ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తుంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇళ్లకు వెళ్లి ఆడవాళ్లు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్ పై హైదరాబాద్ సీసీఎస్ లో పలువురు సాఫ్ట్వేర్ రిటైర్డ్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి నుంచి 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్ పై 25% ఎక్కువ చెల్లిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారన్నారు. స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ ఉప్పుగూడలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. బాలిక మిస్సింగ్ పై ఈ నెల 10న తమకు ఫిర్యాదు అందిందన్నారు మియాపూర్ సీఐ క్రాంతి. చింటూ అనే అబ్బాయిపై అనుమానం ఉందని కంప్లైంట్లో చెప్పారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఉప్పుగూడ ప్రాంతంలో బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తున్న చింటూ అతని స్నేహితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత ఎన్నికలకు ముందు వ్యూహం చిత్ర ప్రమోషన్స్ లో రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
రైట్ టు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.